పీఠాపురం ప్రాంత అభివృద్ధి ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం పాడపేడి చైత్రవర్షిణి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి పీఠాపురం నియోజకవర్గం నుండి ప్రజలు వచ్చి తమ సమస్యల పరిష్కారం కోరుతూ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. పీఠాపురం పట్టణంలోని మున్సిపల్ గెస్ట్ హౌస్లో జరిగిన ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు మండలం చందుర్తి గ్రామంలో తనకు సుమారు ఎకరం 6 సెంట్లు భూమి ఉందని, కొంతమంది వ్యక్తులు తన భూమిని కబ్జా చేయడానికి యత్నిస్తున్నారని, కబ్జాదారులకు పోలీస్ రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారని సందక శ్రీను పీడి చైత్రవర్షిణికి ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని సందక శ్రీను వేడుకున్నారు. అదేవిధంగా పీఠాపురం నియోజకవర్గానికి సంబంధించి పలు సమస్యలపై పాడా కార్యాలయంలో ప్రజలు వినతిపత్రాలు అందజేశారు. మొత్తంగా ప్రజల నుంచి 43 అర్జీలు వచ్చాయని, వీటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించినట్లు పాడాపీడి చైత్రవర్షిణి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాడా ఏపీడీ మాధవి, పీఠాపురం తహసీల్దార్ గోపాలకృష్ణ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మండల సర్వేర్ గారు వచ్చారండి. మండల సర్వేర్ గారు వస్తే నేను చేయలేకి వెళ్ళి ఆయనకి నా రికార్డ్ సబ్మిట్ చేయనండి. ఆయన రికార్డ్ తీసుకుని రాసుకుని వెళ్ళిపోయారండి ఎంఆర్ ఆఫీస్కి. వెళ్ళిపోయిన తర్వాత సంతకం లక్ష్మణ ఆవిడ గొల్లపురం స్టేషన్కి వెళ్ళి గొల్లపల్లి ఎస్ఐ గారితో పలానా వ్యక్తినండి, తర్వాత సంతక సీన్ అనే వ్యక్తినండి చేలో పట్టుకోవడండి చేయకూడదని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చిందండి. ఎస్ఐ గారు నన్ను పిలిపించారండి. 9వ తారీఖు సాయంత్రం 7 గంటలకు నేను వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత ఎస్ఐ గారు అడిగారండి. అడిగితే ఇలా విషయం అని చెప్పి నా భూమికి వచ్చిన తర్వాత నేను అడ్డుకున్నానండి, నేను పట్టలేదని చెప్పానండి. చెప్పిన తర్వాత ఎస్ఐ గారు అన్నారు డాక్యుమెంట్ ఇచ్చానండి. ఎస్ఐ గారికి డాక్యుమెంట్ ఇవ్వకుండా ఎస్ఐ గారు పక్కన పాడేయారండి. పాడేసి మీరు వెళ్ళి చలానా కట్టండి అమ్మా, సోమవారం నేను భూమిలోకి వచ్చి పోలీసులు తీసుకొచ్చి నేను కొలుస్తానని చెప్పేసి అన్నారండి ఎస్ఐ గారు. ఎస్ఐ గారు అలాగే అనడంతో నాకు ఏం చేయాలో తోసలేదండి. తోసక నేను ఒక కంప్లైంట్ ఎస్పీ గారు కంప్లైంట్ పెట్టానండి. నేను ఎస్పీ గారు కంప్లైంట్ పెట్టిన తర్వాత ఈరోజు పడాకు వచ్చి ఇక్కడ కంప్లైంట్ పెట్టడం జరిగిందండి. దీని మీద పోలీసు ఉన్నతాధికారులు అలాగే జిల్లా కలెక్టర్ గారు వీళ్ళందరూ ఏకమై నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నాకు మా నాన్నమ్మ గారు అతి విడుదల రాశారండి. మా మేనత్తో ఒక అమ్మాయిని పెంచిందండి. ఆవిడ నేను పెళ్లి చేసిందండి. ఆవిడ దాని పశువు కుంకుమ కింద ఆ అమ్మాయికి ఇచ్చారండి. అయితే ఆ అమ్మాయి బదులు మా మనవడే కదని చెప్పేసి నాకు రాశారండి. నేను ఇప్పుడు నేను సాగులో ఉన్నానండి. నా పేరు 1B ఉందండి.